తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలపై ఉత్కంఠ మొదలైంది. ఖాళీ కాబోతున్న 3 స్థానాల్లో విజయం కోసం అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహం ఏంటి? ఏ పార్టీ నుంచి ఎవరెవరు రేస్లో ఉన్నారు? సోనియా పేరు తెరమీదకు ఎలా వచ్చింది? టికెట్ దక్కే నేతలెవరు? వాచ్ ఇట్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి మొదలవనుంది. 15 రాష్ట్రాల నుంచి 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్, వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. తెలంగాణలో మొత్తం 119 ఎమ్మెల్యేలను 3 భాగాలుగా విభజిస్తారు. ఒక్కో రాజ్యసభ స్థానానికి 40 చొప్పున ఓట్లు కావాల్సి ఉంటుంది. ఆ లెక్కన కాంగ్రెస్ బలం సిపిఐతో కలిపి 65గా ఉంది. బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 స్థానాలు ఉన్నాయి. ఈ లెక్కన అధికార పార్టీకి 2, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 1 రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉందని, అది కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. ఇక రాజ్యసభ పదవుల కోసం కాంగ్రెస్ లో ఆసక్తికర పోరు నెలకొంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో 1 ఏఐసీసీకి, 1 రాష్ట్ర నేతలకు అవకాశం ఇవ్వాలనే యోచనలో టీపీసీసీ ఉన్నట్లు సమాచారం. ఏఐసీసీ కోటాలో సోనియా గాంధీకి తెలంగాణ నుండి రాజ్యసభ ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచన జరుగుతోంది. అదేవిధంగా 2వ సీటు కోసం భారీగా ఆశావాహులు పోటీ పడుతున్నారు. వీరిలో చిన్నారెడ్డి, రేణుకా చౌదరి, వంశీ చందర్ రెడ్డి, అద్దంకి దయాకర్ పేర్లను ఆ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. తాజా రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి అవకాశం దక్కుతోందన్న ఉత్కంఠ మొదలైంది. ఇక బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల జాబితా భారీగానే ఉంది. 39 ఎమ్మెల్యేలున్న ఆ పార్టీకి 1 రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వద్దిరాజు రవిచంద్రకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. రవిచంద్రతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎర్రబెల్లి దయాకర్ రావు, ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి, నిరంజన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, సీతారాం నాయకులు ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఇక 3వ స్థానం కోసం 4వ అభ్యర్థి బరిలో దిగితే ఆసక్తికర రాజకీయం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ నేతలు టచ్లోకి వెళ్లారు. దీంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను నేరుగా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైతే క్రాస్ ఓటింగ్ తప్పదని విశ్లేషకుల అంచనా.